హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాంరా. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇప్పుడే ఒక మూవీ చూసి వచ్చాం మేమిద్దరం. యాక్చువల్లీ సరదాగా బోర్ కొడుతుందని పేటిఎం ఓపెన్ చేసాం, ఏమన్నా మూవీస్ రిలీజ్ అయినాయేమో అని. సరదాగా సిద్ధార్థ్ మూవీ కనిపించింది అనమాట. సో మనోడు వెంటనే వెళ్దాం. సిద్ధార్థ్ మూవీ అంటే చూడకుండా ఎలా ఉంటావు అనుకుని వెళ్ళాం. కాకపోతే టైటిల్ మిస్ యూ అనమాట. మిస్ అయ్యి ఉంటే బాగుంది అనిపించింది కానీ సిద్ధార్థ్ మూవీ అని చెప్పేసి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏం లేదు భయ్యా. స్టోరీ అంటే ఏం లేదనుకునే కన్నా ఏదో ఉంది, కానీ ఏముందో డైరెక్టర్ తెలీదు, నీకు తెలీదు, నాకు తెలీదు, అలా ఉంది. ఒకసారి లవ్ అంటావు, ఒకసారి గోల్ అంటావు, ఒకసారి డైరెక్టర్ అవ్వాలంటావు. అదంతా మర్చిపోయి న్యాయం కోసం పోరాడతాం. అదంతా సినిమాటిక్లు బట్టిరా. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ టార్చర్ చూసాం ఫ్రెండ్స్ థియేటర్లో. టార్చర్ అన్న కానీ భయ్యా అంటే ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేదు మూవీ, అంతే. మినిమం సిద్ధార్థని చూసైనా బతికేచ్చు అనుకుంటాం కానీ సిద్ధార్థ్ అందులో స్టెప్పులు వేస్తాడు భయ్యా, వేయకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే సినిమా అంటే చూడొద్దు అని చెప్పం, కానీ కొంతమందికి నచ్చచ్చు. ఎందుకంటే అందులో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. మీకు హాయ్ నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. కాకపోతే వర్షన్ కొంచెం క్రియేటివ్లీ బట్టి తీసుకొని కొన్ని పాయింట్స్ మార్చినట్టున్నారు. సినిమాలో చాలా పాయింట్లు చెప్పాలి, చాలా స్కోప్ చూపించాలి, 4-5 పాయింట్లు తీసుకురావాలి అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏ పాయింట్ కంప్లీట్ చేయలేదు. ఏ పాయింట్ ఎందుకు పెట్టారో కూడా మర్చిపోయారు. హీరో మర్చిపోతారు అనుకున్నా కానీ డైరెక్టర్ కూడా మర్చిపోతాడు. మెయిన్గా భయ్యా ఎమోషన్ భయ్యా. సినిమాలో మనం ఎమోషన్గా కనెక్ట్ అయితేనే మనకి ఇది వస్తుంది, చూసే ఫీలింగ్ అయ్యి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా సూట్ అవ్వలేదు. అసలు స్కోపే లేదు అసలు. ఏదో సీన్స్ పెట్టామంటే పెట్టేశారు, రాసేసారు, తీసేశారు. ఏమో భయ్యా అంటే ఎమోషన్స్ అంటే అడు ఒక ఎమోషన్ స్టార్ట్ చేస్తాడు, అది ఎండ్ అవ్వదు. ఎండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇంకొకటి, ఇంటికి వచ్చిన తర్వాత ట్రైలర్ చూసాను భయ్యా. ట్రైలర్కి దానికి సంబంధమే లేదు సినిమాలో. ట్రైలర్ మొత్తం ఆడొక డైరెక్టర్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. సినిమాలో అసలు ఆ పాయింటే ఉండదు, అసలు ఆ విషయమే మర్చిపోతాడు. 3 సార్లు చెప్తాడు భయ్యా డైరెక్టర్ అవుతాను. డైరెక్టర్ గురించి 3 సార్లు 4 సార్లు వస్తుంది. క్లైమాక్స్ లో ఉంటది డైరెక్టర్కి. క్లైమాక్స్ లో డైరెక్టర్ అయిపోతాడులే, అది వేరే విషయం. మేము చేసి డైరెక్టర్ బయోపిక్ అనుకోండి ఇది. డైరెక్టర్ బయోపిక్ దానికోసం అంత ఎందుకు భయ్యా, ఎంత కష్టపడి మనల్ని కష్టపెట్టడం. సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు. నువ్వు అన్ని సినిమాలు చూసినప్పుడే ఇది బాగుంది, ఇది బాగాలేదు అని డిఫరెన్షియేట్ చేయగలవు. అవును, చూడలేదు అనుకో, తెలియదు కదా. అంటే నువ్వు అలా చూడొచ్చు. అలా ఎలా అయినా సరే భయ్యా, 100% ఎంటర్టైన్ అవ్వాలి అని చూసే వాళ్ళు, నాకు రూపాయి పైసా వసూలు అవ్వాలి అనుకునే వాళ్ళకి సెట్ అవ్వదు. కానీ నాకు సరదాగా టైంపాస్, ఈరోజు ఏదో ఒక మూవీ చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. ఆల్రెడీ పుష్ప చూసారు కాబట్టి, వీక్ ఎక్కువ రిలీజెస్ లేవు కాబట్టి సో వెళ్ళి చూడండి, పర్లేదు. 1 టైం వాచ్ మూవీ లాగా బాగానే ఉంటుంది. కాకపోతే సినిమాలో చాలా ఫ్లాస్ అనేవి జనరల్ ఆడియన్స్కి కూడా తెలుస్తాయి. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది ఈ సినిమా అని కాదు, అంటే జనరల్గా ఒక డబ్బుడ్ సినిమా గురించి తీసుకుంటే సాంగ్స్ భయ్యా. వన్స్ అపాన్ ఏ టైం డబ్బుడ్ సాంగ్స్ అంటే చాలా బాగుండేవి. ఈ రోజుల్లో అసలు ఆ డబ్బుడ్ సాంగ్స్ ఎందుకు తీస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు అన్నట్టు ఉంటుంది. సినిమాలో సాంగ్స్ ఎందుకు వచ్చినాయి కూడా తెలియదు భయ్యా. సినిమాల్లో ఈ మధ్య డబ్బింగ్ సినిమాల్లో బాగా నెగిటివ్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ భయ్యా. సినిమాలో నీకు ఇక్కడ సాంగ్ అవసరం లేదు. ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని మనం అనుకోవాలని కానీ, లేదంటే సినిమా అన్నాక 4 సాంగులు పడాలని కానీ సాంగ్స్ పెట్టే కన్నా నీకు అక్కడ అవసరం లేదనుకో, సాంగ్ పెట్టకు. సినిమాలో సాంగ్స్ ఎందుకు లేవు అని ఎవ్వరు అడగరు భయ్యా. ఇప్పుడు నీకు అక్కడ రిక్వైర్మెంట్ లేదు, స్టోరీ బాగా జరుగుతుంది అనుకో, సాంగ్ అవసరమే లేదు అక్కడ. నీకు స్టోరీని ముందుకు తీసుకెళ్ళిన సాంగ్ పెట్టినా వేస్ట్ అంతే. అది ఇంకోటి, రాసే సాంగ్లు తమిళ్లో బాగానే ఉన్నాయి అనుకున్నా, తెలుగులో డబ్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి భయ్యా. ఎందుకంటే ఒక జనరేషన్ మొత్తం డబ్బుడు సాంగ్స్తో వైబోతూ పెరిగాం. అలాంటిది ఇప్పుడు డబ్బింగ్ సాంగ్ అక్కడ అల్లం అంటున్నాడు, పకోడీ అంటున్నాడు, అప్పడం అంటున్నాడు. అమ్మా, ఆ పాటలు అంటే అవి ఎలా రిలీజ్ చేశారో కూడా అర్థం కావట్లేదు. అసలు ఆడిది చూడరా, తెలుగు వచ్చిన వాళ్ళు ఆ సాంగ్ చూడరా అని నా ఫీలింగ్. అది రాసినోడు అంటే టీం మొత్తంలో ఒకడైనా తెలుగోడు ఉంటాడు కదా, వాడు కనీసం అంటే డబ్బింగ్ చెప్పించి సాంగ్ పాడించేవాడని తెలుగోడు అంటాడు. ఆడు చూసి ఏంట్రా ఈ పాట అని అడగచ్చు, ఆడు కూడా అడగట్లేదంటే ఎక్కడ ఉన్నాం, ఎందుకు అసలు డబ్బింగ్ సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు భయ్య. మూవీ వచ్చి 2 hours 6 minutes ఎంత ఉంది సంథింగ్.
నాకు 3 గంటల సినిమా చూసినట్టు అనిపించింది భయ్య లిటరల్లీ. ఏదైనా జరుగుతుందా చూద్దాం అని క్యూరియాసిటీ చూసాను నేను. ఏం జరగదు. అంటే నువ్వు ఏంటి కొంచెమైనా బాగుంటదేమో ఈ పాయింట్ అయినా అంటే బాగుంటదేమో అని డబ్బులు ఇచ్చెళ్ళాం కదా భయ్య, డబ్బులు ఇచ్చెళ్ళినప్పుడు ఏదో ఒకటి బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎవరో అంటే ఒక సినిమా ఫైనల్ ప్రొడక్ట్ అయ్యి బయటకు వచ్చిందంటే అది ఎవరో కష్టపడకుండా అయితే రాదు. చాలా మంది చాలా ఆర్టిస్టులు కష్టపడుతూనే ఆ, ఉంటారు. అది ఎంతో కొంత సినిమాలో కనబడుతుంది అని చివరి వరకు క్యూరియస్గా చూశాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు. చూడొచ్చు ఒక వన్ టైం వాచ్ మూవీ వీకెండ్లో. నా సజెషన్ అయితే మరి నాకైతే నచ్చలేదని అంటాను. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు భయ్య. సిద్ధార్థ్ దగ్గర నుంచి ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా సినిమా ఏంటంటే వీకెండ్లో వన్ టైం వాచ్ మూవీ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి సినిమాని, ట్రైలర్ చూసి అస్సలు వెళ్ళకండి. సినిమాలో పాటల కోసం కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు వీకెండ్లో సరదాగా ఒక మూవీ చూసొద్దాం, ఆ రిజల్ట్ వాళ్ళ వర్క్ ఎలా ఉంది ఏంటని చూద్దాం అనుకుంటే సరదాగా ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయండి. దట్స్ ఇట్. ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.